హాయ్ అండి. ఈరోజు చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉన్న సాంబార్ ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా ఆ కుక్కర్‌ని తీసుకోవాలి. ఆ కుక్కర్‌లోని ఒక కప్పు కందిపప్పును వేసుకోవాలి. ఇక్కడ కందిపప్పును ఒక గంట సేపు నానబెట్టుకొని వేసుకుంటే మెత్తగా ఉడుకుతది. ఇందులోనే 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టినవేనండి. దీనికి సఫిషియెంట్‌గా చూసుకొని వాటర్ పోసుకోవాలి. అంతేనండి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు మనం ఇంకొక తెపాలు తీసుకోవాలి. ఆ తెపాల్లోని సాంబార్ కావాల్సిన ముక్కలు వేసుకోవాలి. అదేనండి బెండకాయలు, ముల్లంగి దుంపలు, క్యారెటు, ఒక స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని దాని సఫిషియెంట్ వాటర్ కూడా వేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి ఉప్పు గుత్తుతోని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. అసలు ఒక చిన్న పలుకు కూడా లేకుండా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. బాగా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత ఇది ఒక పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకో బౌల్ తీసుకొని ఒక బాల్ అంత సైజు చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ ఉడకాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. నాకు తెలిసి ఉడికిపోయి ఉంటుంది, బట్ మీ గురించి ఇవేందో ఒకసారి చెక్ చేసుకుంటాను. చూడండి, ఈ వీడియోలోని ఒక ముల్లంగి దుంప తీసుకొని చెక్ చేస్తున్నాను. ఇలా మెత్తగా ఉడికిపోతే సో ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక పప్పు అయితే స్మాష్ చేసుకున్నాం కదా, అదే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఈ మొక్కలని ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీను లో ఫ్లేమ్లోనే చేయాలి. ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది బాగా పిసుక్కొని ఒక 2 టైమ్స్ ఆ గుంజు లేకుండా ఓన్లీ వాటర్ ఒకటే పోసుకోవాలి ఇందులోకి. ఈ చింతపండు గుంజు పులుపు చూసి దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. నాకైతే ఇక్కడ 1 గ్లాస్ వాటర్ ఇనఫ్. సో నేను 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మీరు ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని వేసుకోండి వాటరు. దీనికి సరిపోయినంత ఒక స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఇది మరుగుతుంది అనగా సాంబార్ పౌడర్ వేయాలండి, ముందుగా వేసుకోకూడదు. అలాగే ఒక కరివేపాకు రెమ్మ కూడా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి వేసి చూడండి. అలాగే హాఫ్ టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మరిగేటప్పుడు వేస్తేనే ఫ్లేవర్ డబల్ అవుతుందండి, టేస్ట్ కూడా డబల్ అవుతుంది. ఇప్పుడు కొంచెం టేస్ట్ గురించి 3 స్పూన్లు కొబ్బరి పొడిని వేసుకోవాలి. అలాగే చిటికెడు బెల్లం కూడా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి, పులుపులుగా తీతీగా ఉండి. ఇది అలాగే బాగా మరగాలి. ఒక 20 నిమిషాల వరకు బాగా మరుగుతేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇంకో పక్క పోపు రెడీ చేసుకుందామండి. ఒక తెపాలు పెట్టుకొని అందులోని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చిలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ మినపప్పును వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వగలే ఆ మిశ్రమాన్ని సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇంకా వేసుకున్నప్పుడు కొంచెం నిదానంగా వేసుకోవాలండి, ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి. ఈ సాంబార్ అంతాను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇంకా వేడి అన్నంలోని ఈ వేడి సాంబారు అందులో వేసుకొని ఒక్క ముద్ద తిన్నామంటే చాలండి, మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుందండి. నాదండి గ్యారంటీ. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇంట్లోని సాంబార్ ప్రిపేర్ చేసేసుకొని అందరికీ సర్వ్ చేసేయండి. ఈ సాంబార్ ఓన్లీ రైస్లోకే కాదండి, ఇడ్లీలోకి, దోశలోకి కూడా ది బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. నేను చూపించిన విధానంగా కానీ ఈ సాంబార్ చేశారనుకో ది బెస్ట్ అండ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇంకా ఆలస్యం చెయ్యొద్దు.